Hello and welcome to another lecture of the soil science. Let's continue the MCQs. Which of the following is a common method for reclaiming mined wastelands? It's the planting pioneer species. Pioneer species అంటే ఒక మోసెస్ లాంటివి, ఒక రకమైన ఆల్జే లాంటివి. అవి ఏం చేస్తాయంటే ముందర గ్రౌండ్ను సిద్ధం చేస్తాయి in order for the seedlings or the saplings to grow. ఆ తర్వాత అవి నెమ్మదిగా అభివృద్ధి చెంది అన్ని రకాల ఆర్గానిజమ్స్ వచ్చి ఆ తర్వాత అవి పెద్ద పెద్ద ఫారెస్ట్ కింద తయారవుతాయి. బట్ పైనీర్ స్పీసీస్ వచ్చేసరికి ముందర ల్యాండ్ అనేది సిద్ధం చేస్తాయి. ఆ సాయిల్ స్ట్రక్చర్ అంతటిని మారుస్తుంది. వాటిలో అప్పటిదాకా ప్లాంట్స్ సంగ్రహించుకోలేని న్యూట్రిషన్ అంతటినీ కూడా సంగ్రహించుకునేలాగా ఇవి మార్పు చేస్తాయి. అవి సంగ్రహించుకుని దాని ద్వారా బయోమాస్ బిల్డప్ అయ్యి అవి డిగ్రేడ్ అయ్యి మళ్ళా అవి రిసోర్స్ కింద యాడ్ అయ్యి దాని ద్వారా ఒక ప్రాపర్ ల్యాండ్ అనేది సెటప్ చేస్తూ ఉంటాయి. అందుకనే పైనీర్ స్పీసీస్ అంటారు. సో మైనింగ్ చేసినప్పుడు ఈ పైనీర్ స్పీసీస్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు రీక్లెయిమ్ చేయడం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది బయాలజికల్ ప్రాపర్టీస్. రైజోబియం బ్యాక్టీరియా ఫిక్స్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమినస్ ప్లాంట్స్, విచ్ ఇస్ వెరీ రైట్. మైక్రోరైజల్ ఫంగై ఎన్హాన్స్ ఫాస్ఫరస్ అప్టేక్ ఇన్ ప్లాంట్స్, రైట్, నిజమే. ఎర్త్వార్మ్ యాక్టివిటీ రిడ్యూసెస్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్, దో నో, they increase the organic matter, they don't reduce organic matter, they increase the organic matter. Okay, so actinomyces contribute to the soil organic matter decomposition, yes, right. So 1 to 4 are the right answers. Which of the following types soil types with the agriculture uses? రెడ్ సాయిల్ వచ్చేసరికి ఎప్పుడు కూడా గ్రౌండ్ నట్స్ మిల్లెట్స్ కి ఉపయోగపడుతుంది. బ్లాక్ సాయిల్ వచ్చేసరికి కాటన్ అండ్ పల్సెస్ కి. కోస్టల్ అల్యూవియల్ సాయిల్ అంటేనే చాలా రిచెస్ట్ ఫెర్టైల్ సాయిల్ అది వచ్చేసరికి డెల్టా రీజన్స్ లో ఉంటుంది. ఇది ప్యాడీకి బాగా సపోర్ట్ అవుతుంది. సో C1. అండ్ లాటరైట్ సాయిల్ వచ్చేసరికి ఇది అంత న్యూట్రియంట్ రిచ్ కాదు ఈ లాటరైట్ సాయిల్ అనేది. సో క్యాష్యూ వాటిని సపోర్ట్ చేస్తుంది. 3, 2, 1, 4. సో A is the right answer here. And mined wastelands can be reclaimed using bioengineering techniques. Planting vegetation and adding organic matter stabilize soil, improve the fertility. Very good. A and R are true and R is correct explanation of A. Which of the following is not a characteristic of insectisols? Insectisols అంటే యంగ్ సాయిల్స్ అండి. అదేంటి మరి మీరు ప్రీవియస్ వీడియోస్ లో ఎంటిసాల్స్ అన్నా కూడా యంగ్ సాయిల్స్ అని చెప్పారు అని అనుకోవచ్చు. ఎంటిసాల్స్ అనేది ఇన్సెప్టిసాల్స్ తర్వాత వచ్చే స్టేజ్. సో ఇన్సెప్టిసాల్స్ అనేది మరీ చిన్న బేబీస్ అనుకుంటే, యాంటిసాల్స్ వచ్చేసరికి ఇవి ఒక యంగ్ ఏజ్ లో ఉన్నవాడు అని అనుకోవచ్చు. సో ఇన్సెప్టిసాల్స్ దే హ్యావ్ వీక్లీ డెవలప్డ్ హొరైజన్స్. ఎందుకు అంటే కనుక బాగా స్టీప్ వాటిలో ఏరియాస్ ఉంటే కనుక అది ఉంటుంది. అండ్ ఫౌండ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ క్లైమేట్స్ అండ్ కామన్ ఇన్ యంగ్ ల్యాండ్స్కేప్స్. A, B, D are right, whereas they don't contain high organic matter content. వాటికి ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉండదు ఇన్సెప్టిసాల్స్ లో. ఓకే, సో వెన్ యూజింగ్ ఏ క్లినోమీటర్ కంపాస్ టు మెజర్ ది ఓరియంటేషన్ ఆఫ్ ఎ జాయింట్, ద కీ మెజర్మెంట్ ఈజ్, దీనికి వచ్చేసరికి ద స్ట్రైక్ అండ్ డిప్ ఆఫ్ ది జాయింట్ ప్లేన్. సో జాయింట్స్ కానీ ఫాల్స్ కానీ ఇవి ప్లేనార్ ఫీచర్స్. దీస్ ఆర్ ప్లేనార్ ఫీచర్స్. సో ప్లేనార్ ఫీచర్స్ ని ఎప్పుడు కూడా మెజర్ చేసేది స్ట్రైక్ అండ్ డిప్ తో మెజర్ చేస్తారు. ఓకే, స్ట్రైక్ అండ్ డిప్ తో మెజర్ చేస్తారు క్లినోమీటర్ కంపాస్ తోనే. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది స్ప్లాష్ ఎరోషన్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఆన్ bare soil. Yes. It detaches soil particles initiating erosion. Yes. It is more severe in areas with high vegetation cover. No. హై వెజిటేషన్ కవర్ ఉంటే సివియరిటీ తగ్గుతుంది. It contributes to the sheet erosion over time. Yes. So 1 to 4 are the right answers. Next, రైజోబియం వచ్చేసరికి ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. ఇవి ఫిక్సెస్ నైట్రోజన్ ఇన్ ది లెగ్యూమినస్ ప్లాంట్స్. అది రైజోబియంది. మైక్రోరైజే దే డికంపోజెస్ మైక్రోరైజే వచ్చేసరికి దే ఆర్ ది ఫంగై విచ్ ఎన్హాన్సెస్ ఫాస్ఫరస్ అప్టేక్ ఇన్ ప్లాంట్స్. సో B is 3. Actinomycetes they decompose organic matter, produce antibiotics. Azobacter they fix the nitrogen in flea-living conditions. 4, 3, 1, 2. So A is the right answer. Black soils in Andhra Pradesh are prone to waterlogging during monsoons. Their high clay content leads to poor drainage. Very right. క్లే కంటెంట్ వాటికి ఉన్నదానికి పూర్ డ్రైనేజ్ ఉంటుంది, అందుకనే వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ బయో ఇంజనీరింగ్ టెక్నిక్ ఫర్ రీక్లెయిమింగ్ వేస్ట్ ల్యాండ్స్? ప్లాంటింగ్ గ్రాసెస్ టు స్టెబిలైజ్ సాయిల్, ఇది కరెక్టే, చెయ్యాలి. యూజింగ్ జియో టెక్స్టైల్స్ ప్రివెంట్ ఎరోజన్, ఎస్ ఇది చేస్తారు.
ఎస్టాబ్లిషింగ్ కౌంటర్ హెడ్జ్ గ్రోస్ ఇది చేస్తారు, బట్ దే డోంట్ అప్లై కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్సెసివ్లీ ఇన్ ఆర్డర్ టు రీక్లెయిమ్ ద వేస్ట్ ల్యాండ్స్. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.